Yes, School of Distance Learning and Continuing Education. నా లెర్నింగ్ ఆగిపోలేదు, కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎస్డిఎల్సి యూనివర్సిటీకి వచ్చాను, కాకతీయ యూనివర్సిటీ. Finally, this is my MSc Psychology admission. సో మనం నిత్య విద్యార్థిగా ఉండాలి అని చెప్తున్నాను కదా, అందులో భాగంగానే నేను మళ్ళీ MSc సైకాలజీలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పనిసరిగా ఎర్నింగ్ ఉండాలి అంటే నాలెడ్జ్లో కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్లో కానీ ఎర్నింగ్ కావాలి అంటే లెర్నింగ్ ఆపకండి. ఓకే, సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ రవిశంకర్ శ్రీరామ్లా.